విండోస్లో ఏదైతే చేశామో అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసి వాటిని ఆటోమేట్ చేసామో అదే ప్రొసీజర్ ఈరోజు కూడా మళ్ళీ చేస్తాము. కాకపోతే ప్లాట్ఫామ్ మారుతుంది. విండోస్ కాకుండా లైనక్స్ ప్లాట్ఫామ్ ఈరోజు మనం యూజ్ చేస్తాము. సో ఏం చేయబోతున్నామంటే ఇక్కడ రాసాను చూడండి, సెకండ్ లైన్లో మన జావా అప్లికేషన్ ఏదైతే ఉందో దానికి సిఐసిడి ప్రాసెస్ని జెన్కిన్స్ ఉపయోగించుకొని మనము ఏడబ్ల్యూఎస్ EC2 యుబుంటులో ఆటోమేట్ చేయబోతున్నాము. అంటే విండోస్లో చేసాము ఇదే ప్రొసీజరు. బేసిక్ మాత్రం ఇదే ఉంటుంది: కోడ్, బిల్డ్, డిప్లాయ్. కోడింగ్కి గిట్ హబ్ వాడుతున్నాము, బిల్డ్కి మావెన్ వాడుతున్నాము, డిప్లాయ్కి టామ్ క్యాట్ వాడుతున్నాము. వీటన్నిటిని వాడటానికి ఆటోమేట్ చేయడానికి జెన్కిన్స్ వాడుతున్నాము. ఇదంతా మనము విండోస్లో ఆల్రెడీ చేసాము. ఈరోజు ఏడబ్ల్యూఎస్లో యుబుంటు లాంచ్ చేసి అందులో చేస్తాము. సో అయితే ఇక్కడ స్క్రీన్ షాట్ ఒకటి చూస్తే, నేను ఆల్రెడీ అంతకుముందు ఒకసారి చేశాను. చేసినప్పుడు ఏమైందంటే, ఎప్పుడైతే ఫ్రీ స్టైల్ జాబ్ రన్ చేస్తుంటే ఇక్కడ మీకు నా మౌస్ కర్సర్ కనపడుతుందో లేదో, సిపి యూటిలైజేషన్ 99.9%కి వెళ్ళింది. సో అది వేరే కమాండ్కి, దాని కింద 62%. దాని పక్కనే మెమరీ యూటిలైజేషను 45%కి వెళ్ళింది. ఏ ప్రాసెస్ అంటే జావా ప్రాసెస్. దాని పక్కనే ఉంది చూడండి. అదేవిధంగా కొంచెం కిందకు వస్తే మళ్ళీ సిపి యూటిలైజేషన్ 11, మెమరీ యూటిలైజేషన్ 25% జావా ప్రాసెస్కి వెళ్ళింది. ఏంటి ఇవి ఎందుకు నేను చెప్తున్నానంటే, మనము ఏడబ్ల్యూఎస్లో ఇబుంటులో లాంచ్ చేసే ఇన్స్టెన్స్ చాలా చాలా చిన్నది, ఫ్రీ టైర్ ఎలిజిబుల్ కాబట్టి మనకి కాస్ట్ పడకుండా ప్రాక్టీస్ చేసుకుందాం అని చెప్పేసి అంత చిన్న ఇన్స్టెన్స్ మనం లాంచ్ చేస్తున్నాము. దానివల్ల ఈ అందులో మనం జెన్కిన్స్, టామ్ క్యాట్, మావెన్ ఇవన్నీ ఇన్స్టాల్ చేసేసరికి అది హ్యాండిల్ చేయలేకపోతుంది. సో ఇప్పుడు మనం లాంచ్ చేసే ఇన్స్టెన్స్ యొక్క కెపాసిటీ కొంచెం పెంచుకొని అప్పుడు మాత్రమే లాంచ్ చేయాలి. లేదంటే మళ్ళీ ఆ ఇన్స్టెన్స్ హ్యాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక మన ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఎటువంటి డౌట్లు ఉన్నా వెంటనే చాట్లో పెడితే క్లియర్ అవుతుంది. ఇక ఏంటి ఈరోజు చేయాల్సింది? ఏడబ్ల్యూఎస్ ఈసీ ఉబుంటులో మనం సిఏసిడి జావా అప్లికేషన్ సిఏసిడి చేద్దాము. వాటికి ఉపయోగించే టూల్స్ గిట్హబ్, మావెన్, టామ్ క్యాట్, జెన్కిన్స్. ఇవే పదాలు మీరు చాలా రోజులు బట్టి వింటున్నారు. ఈరోజు ప్లాట్ఫాము ఏడబ్ల్యూఎస్ EC2 ఈబుంటులో చేస్తాము. సో ఈ ఇబుంటులో ఈ టూల్స్ని ఇండివిజువల్గా ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో మనము ప్రీవియస్ సెషన్లో చూసాము. టామ్ క్యాట్ ఏ విధంగా చేయాలి, జెన్కిన్స్ని 3 టైప్ ఆఫ్ ఇన్స్టాలేషన్ ఏ విధంగా చేయాలి అది కూడా మనం చూసాం. అంటే డైరెక్ట్గా సర్వీస్ లాగా ఇన్స్టాల్ ఏ విధంగా చేయాలి, ఆ తర్వాత టామ్ క్యాట్లో హోస్ట్ ఏ విధంగా చేసుకోవాలి, లేదంటే జావా జార్ ఫైల్ కింద ఏ విధంగా రన్ చేసుకోవాలి, అవన్నీ చూసాం నిన్న సెషన్స్తో. సో ఈరోజు ఆ ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసుకొని మనము ఈ టూల్స్ని ఇన్స్టాల్ చేసుకొని జావా అప్లికేషన్ మనము సిఏసిడి ఆటోమేషన్ చేద్దాం. సో ఇక్కడ ఇప్పుడు వరకే చెప్పిన ఏమీ ప్రాక్టీస్ చేయకపోయినా సరే ఈ ఒక్కటి ప్రాపర్గా మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేసినా మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. నేను ఒకటే బేస్ కాన్సెప్ట్ మీద ఇంత స్ట్రాంగ్గా ఇంత రిపీటెడ్గా ఎందుకు చెప్తున్నానంటే, ఇది మీకు ఎప్పుడైతే స్ట్రాంగ్గా మైండ్లోకి వెళ్తుందో మిగతా డెవాప్స్ ప్రాసెస్ మొత్తం, క్లౌడ్ ప్రాసెస్ మొత్తం చాలా చాలా ఈజీ. ఇది అర్థం కాకపోతే అక్కడ ఇబ్బంది పడతారు. ఓకే. ఇక ఫస్ట్ స్టెప్ ఏంటి? ఈ సిటీ లాంచ్ చేయటం, ఇది మనకు తెలుసు. ఆ తర్వాత ఈ టూల్స్ ఇన్స్టాల్ చేద్దాము. ఇన్స్టాల్ చేసిన తర్వాత రెస్పెక్ట్ పైప్ లైన్స్ని కాన్ఫిగర్ చేద్దాం. ఓకే. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. దానికి మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ పేరేంటి? aws.amazon.com. సో అందులోకి వెళ్ళిన తర్వాత సైన్ ఇన్ టు ద కన్సోల్ అంటే రైట్ సైడ్ టాప్ కార్నర్లో సైన్ ఇన్ టు ద కన్సోల్ చేసి ఇక్కడ ఈ మన లోగో పక్కనే ఉన్న మెనూలో కంప్యూటర్ మీద క్లిక్ చేస్తే EC2 దొరుకుతుంది. షార్ట్ కట్లో మనకి వస్తుంది, బట్ మీకు అలవాటు అవడానికి ఆ ఆప్షన్ చెప్పాను నేను. లాంచ్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేస్తే దాని పేరు ఇబుంటు అని ఇచ్చేసుకోండి.
ప్రాక్టీస్కి మోస్ట్ కంఫర్టబుల్ ఇమేజ్ అనమాట ఇది. పోనీ ఇక మల్టిపుల్ ఇమేజెస్ ఉన్నాయి అందులో. నేను ఇబుంటూ సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ. చూసారు కదా. ఇక ఇమేజ్ సెలెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇన్స్టెన్స్ టైపు. ఇప్పుడు మల్టిపుల్ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి ఫ్రీ టైర్లో ఇచ్చే కెపాసిటీ మనకి సరిపోవట్లేదు. ఫ్రీ టైర్లో ఇచ్చే కెపాసిటీ పేరు T2.micro. అది ఇస్తే మనకు సరిపోవట్లేదు. కాబట్టి డ్రాప్ డౌన్లో నేను కొంచెం హయ్యర్ కెపాసిటీ ఉన్న ఇన్స్టెన్స్ని సెలెక్ట్ చేసుకుంటాను. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే T2 మైక్రో కాకుండా T2 స్మాల్ అని తీసుకోవచ్చు, T2 మీడియం అని తీసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మీరు అసలు కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడున్న ఇన్స్టెన్స్లు అన్నీ చాలా పెద్ద ఇన్స్టెన్స్లు. సో వీటిని యూటిలైజ్ చేసుకుంటే మనకు ఫ్రీ టైర్ ఉండదు కాబట్టి వీటి ప్రకారంగా మనము కాస్ట్ పే చేయాల్సి ఉంటుంది ఏడబ్ల్యూఎస్కి. వీడు మంత్లీ బిల్ జనరేట్ చేసి మనం ఏదైతే క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చామో వాటికి ఇన్వాయిస్ జనరేట్ చేసి ఉంచుతాడు. ఆటోమేటిక్గా అంతకుముందు కట్ చేసుకునేవాడు. ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ వచ్చాయి కాబట్టి వీడు ఆటోమేటిక్గా మనీ క్రెడిట్ కార్డ్ నుంచి కానీ డెబిట్ కార్డ్ నుంచి కానీ కట్ చేయట్లేదు. సో మనమే మంత్లీ బిల్ జనరేట్ అయిన తర్వాత పేమెంట్ చేయాలి. చేయకపోతే 45 డేస్ లేదా 2 మంత్స్ తర్వాత వీడు డిస్కనెక్ట్ చేస్తాడు అకౌంట్ని. సో ఇక T2 మైక్రో తర్వాత T2 స్మాల్, T2 మీడియము, T2 లార్జ్ ఉన్నాయి. ఇవన్నీ బిగ్ ఇన్స్టెన్స్లు. నేను T2 మీడియం తీసుకుంటాను. ఇది మన యూసేజ్కి సరిపోతుంది. లేదా T2 స్మాల్ తీసుకున్నా సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ 1 CPU 2 GB మెమరీ ఉంది. ఇక్కడ నేను సెషన్ డెలివరీ చేస్తున్నా కాబట్టి మనకి టైం వేస్ట్ ఉండకూడదు, ఫాస్ట్గా పని అవ్వాలి కాబట్టి నేను T2 మీడియం తీసుకుంటున్నాను. 2 CPU 4 GB మెమరీ. ఓకే. T2 మీడియము సెలెక్ట్ చేసుకున్నాను. ఇక కింద స్క్రోల్ చేసి కీ పేర్లో ఇబుంటు నార్త్ వజీరా సెక్యూరిటీ గ్రూప్లో ఎప్పటిలాగే లాంచ్ విజార్డు లేదా డిఫాల్ట్ అనేది VPCతో పాటు వచ్చేది. సో నేను లాంచ్ విజార్డ్ తీసుకున్నాను. స్టోరేజ్ 8 GB సరిపోతుంది. ఇంకా లాంచ్ ఇన్స్టెన్స్ ఇది ఒక 2-3 మినిట్స్ పడుతుంది, మీకు తెలుసు. ఇక్కడ ఏదైతే ఇన్స్టెన్స్ ఉందో దాని మీద క్లిక్ చేస్తే మనకి అక్కడికి వెళ్తుంది. ఒకవేళ ఆ ఆప్షన్ మీకు దొరకపోయినా ఇక్కడ AWS ఐకాన్ మీద క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో EC2 మీదకి వెళ్ళినా సరే లిస్ట్ ఆఫ్ ఇన్స్టెన్స్లు మనకి వస్తాయి. ఇక EC2లో ఏదైతే ఇంకా మెనూ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. వాటన్నిటిని తర్వాత చూద్దాం. ప్రస్తుతానికైతే ఇబుంటు లాంచ్ అయింది. ఆ లాంచ్ అయిన ఇబుంటుని సెలెక్ట్ చేసి ఇక్కడే స్టాటస్ చెక్లో ఇంకా ఇనిషియలైజింగ్ ఉంది. బట్ ఇబుంటు ఫాస్ట్గా బూట్ అవుతుంది కాబట్టి ఆ అడ్వాంటేజ్ మనం తీసుకుందాం. ఇప్పుడు కనెక్ట్ అని క్లిక్ చేసి SSH క్లయింట్లో ఎగ్జాంపుల్ కాపీ చేసుకోండి, లేదా బ్రౌజర్ నుంచే కనెక్ట్ అవ్వచ్చు. అది మీకు ఆల్రెడీ చూపించాను. EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ కనెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. బట్ ఐ ప్రిఫర్ దిస్ వన్. అది బాగుంటుంది కంఫర్ట్గా. గిట్ బ్యాష్ ఓపెన్ చేసి మనం ఇక్కడ నుంచి డౌన్లోడ్ సెక్షన్కి నావిగేట్ అవ్వండి. ఇక్కడ నేను గిట్ బ్యాష్ ఓపెన్ చేసిన వెంటనే CD అని టైప్ చేశాను. అది మన హోమ్ ప్రొఫైల్కి తీసుకెళ్తుంది. అక్కడ నుంచి డౌన్లోడ్స్కి నావిగేట్ అయ్యాను. ఇక్కడ మన కమాండ్ పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు అది AWSలో ఇక్కడ ఎస్ అని టైప్ చేయాలి. AWSలో ఇబుంటూ లాంచ్ చేసిన ఇన్స్టెన్స్కి మన లోకల్ గిట్ బ్యాష్ నుంచి కనెక్ట్ అయింది. మీకు తెలుసు, ఫస్ట్ స్క్రీన్ క్లియర్ చేసి రూట్ యూజర్కి స్విచ్ అవ్వాలని, ఆ తర్వాత అప్డేట్ చేయాలని. సో దట్ ఇబుంటూ రెపాజిటరీస్ని ఇది అప్డేట్ చేసుకుని పెట్టుకుంటుంది. ఆ తర్వాత మిగతా కమాండ్స్ మనం రన్ చేయాలి. యా, ఇప్పుడు మనం నోట్ ప్యాడ్లోకి వెళ్ళి చూస్తే మన ఫస్ట్ స్టెప్ ఏంటి? లాంచ్ EC2 ఇన్స్టెన్స్ అయిపోయింది. ఇప్పుడు JDK, మావెన్, టామ్ క్యాట్, జెన్కిన్స్ ఈ నాలుగిటిని ఇన్స్టాల్ చేద్దాము. ఇక నోట్ ప్యాడ్లో నేను ఆల్రెడీ కమాండ్స్ అన్ని రాసి పెట్టి ఉంచాను 1 by 1. ఈ JDK ఇన్స్టాల్ చూసాము, మావెన్ చూసాము, టామ్ క్యాట్ చూసాము, జెన్కిన్స్ చూసాము. అన్నీ చూసాము కాబట్టి ఇప్పుడు ఫటాఫట్ నోట్ ప్యాడ్లో ఉన్న కమాండ్స్ని కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుంది. యా, ఇది ఫస్ట్ JDK చేద్దాం. స్క్రీన్ క్లియర్ చేసి ఎప్పుడులాగే JDK ఎంటర్. సో ఇది 1 or 2 minutes
జేడీకే ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ మనం చూస్తే జేడీకే 21 వర్షన్ ఇన్స్టాల్ అవుతుంది. ఎందుకు జేడీకేనే నేను ఫస్ట్ ఇన్స్టాల్ చేస్తున్నా అంటే ఇవన్నీ జావా బేస్డ్ అప్లికేషన్స్ మనం డీల్ చేస్తున్నాం కాబట్టి ముందు జేడీకే ఇన్స్టాల్ చేస్తే దానికి కావాల్సిన ఎన్వైరన్మెంట్, హోమ్ వేరియబుల్స్ని అది ముందుగా సెట్ చేసి పెట్టుకుంటుంది. ఆ తర్వాత మన టామ్ క్యాట్ కానీ జెన్కిన్స్ కానీ మావిని కానీ ఇన్స్టాల్ చేస్తే అప్పుడు ఈజీగా పిక్ చేసుకుంటుంది. అలా కాకుండా ఆర్డర్ మారిస్తే అప్పుడు మనం స్పె స్పెసిఫై చేయాల్సి ఉంటుంది జావా ఎక్కడుంది, జేడీకే ఎక్కడుందని. ఓకే, స్క్రీన్ని క్లియర్ చేస్తున్నాను. జేడీకే ఇన్స్టాలేషన్ అయిపోయింది. అది అయిపోయిందని మనం జావా ఐఫన్ వర్షన్ అని చెప్తే దానికి వర్షన్ పింగ్ చేస్తుంది. చూస్తే మీకు ఓపెన్ జేడీకే 21 వర్షన్. సో జావా సి అని టైప్ చేస్తే ఈ విధంగా హెల్ప్ బటన్ డిస్ప్లే అయితే మనకు జేడీకే ఇన్స్టాలేషన్ ప్రాపర్గా అయిపోయిందని స్క్రీన్ క్లియర్ చేశాను. నెక్స్ట్ మావిన్ ఇన్స్టాలేషన్. మావిన్ ఇన్స్టాలేషన్కి సింపుల్గా ఈ ఒక్క కమాండ్ వాడితే సరిపోతుంది. మనం దీన్ని డౌన్లోడ్ చేసి అది ఇది చేయాల్సిన పని లేదు. ఇప్పుడు మావిన్ ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాలేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఇన్స్టెన్స్ కెపాసిటీ T2 మీడియం అంటే కొంచెం పెద్ద కెపాసిటీ తీసుకున్నాం కాబట్టి ఇన్స్టెన్స్ అనేది ఫాస్ట్గా కమాండ్స్ని రన్ చేస్తుంది డిలే లేకుండా. సో మీకు ఎటువంటి ఎంత కెపాసిటీ లాంచ్ చేసుకున్నో చూడాలంటే free-h అంటే ఈ కమాండ్ మీకు తెలుసు ఎంత మెమరీ ఉంది అంటే ఎంత ర్యామ్ బేసికల్గా ఎంత ఉంది. 3.8 GB అంటే 4 GB కెపాసిటీ ఇది. సో అదే డిస్క్ స్పేస్ చూడాలంటే DF-H. సో డిస్క్ స్పేస్ మనకి ఎప్పుడు ట్రబుల్ లేదు. సో LSCPU ఎన్ని సిపియులు ఉన్నాయో చూస్తే LSCPU అని కమాండ్ కొడితే మనకు ఎన్ని సిపియులు ఉన్నాయో వస్తుంది. ఎన్ని ఉన్నాయి మనకి లాంచ్ చేసినప్పుడు ఎన్ని అయితే వచ్చాయో అవే ఇక్కడ వస్తాయి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. సిపియు ఫ్యామిలీ 1 అని, సిపిఎస్ 2 అని ఉంది. ఓకే, యా. సో మావిన్ ఇన్స్టాలేషన్ అయిపోయింది. దాని వెరిఫికేషన్ మావిన్ అనే కమాండ్ మనం ఇలా టైప్ చేస్తే ఈ విధంగా వస్తుంది. అప్పుడు దాని ఉద్దేశం మావిన్ ఇన్స్టాల్ రెడీగా ఉందని. లేదా మావిన్ స్పేస్ హైఫన్ వర్షన్ క్లిక్ చేసినా దాని వర్షన్ ఏంటో మనకి చూపిస్తుంది. ఓకే, స్క్రీన్ క్లియర్ చేస్తున్నాను. ఇక నేను మావిన్ అయిపోయింది. ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూస్తే ఈ స్టెప్స్ ఇచ్చాను. ఈ స్టెప్స్ ఏంటి? ఒకవేళ ఈ కమాండ్ మావిన్ ఇన్స్టాలేషన్కి వర్క్ అవ్వకపోతే సెకండ్ అప్రోచ్ ప్రకారం ఈ విధంగా మావిని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అంటే మాన్యువల్గా డబ్ల్యూగెట్ కమాండ్ ఉపయోగించుకొని మావిని డౌన్లోడ్ చేసి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మనము యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇంతటితో మావిన్ ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇక టామ్ క్యాట్ ఇన్స్టాలేషన్ ఇది మనకు ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ చేశాము. సింపుల్గా ఈ కమాండ్స్ని మనం కాపీ పేస్ట్ చేస్తే టామ్ క్యాట్ ఇన్స్టాలేషన్ కూడా అయిపోతుంది. యా, ఇప్పుడు టామ్ క్యాట్ 9 వర్షన్ మనం డౌన్లోడ్ చేస్తున్నాము. యా, సో మీకు తెలుసు అపాచీ టామ్ క్యాట్ డౌన్లోడ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసి మనము సెటప్ చేస్తున్నాము. అపాచీ టామ్ క్యాట్ యొక్క డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ అనేది 8080 అనమాట. జెన్కిన్స్ కూడా డిఫాల్ట్ పోర్ట్ నెంబరు 8080. మరి రెండింటికి ఒకటే పోర్ట్ నెంబర్ అయితే సెట్ అవ్వదు కాబట్టి టామ్ క్యాట్కి మనము పోర్ట్ నెంబర్ మార్చుకుందాం. టామ్ క్యాట్కి 9090 ఇచ్చేసి జెన్కిన్స్కి మనము 8080 ఇద్దాం. సో ఇక్కడున్న కమాండ్స్ ఇక్కడున్న కమాండ్స్ ఏమైతే ఉన్నాయో యాస్టిడ్గా కాపీ పేస్ట్ చేస్తే టామ్ క్యాట్ ఇన్స్టాలేషన్ అనేది అయిపోతుంది. సో ఈ ప్రతి ఒక్క కమాండ్కి ఒక ఎక్స్ప్లెనేషన్ అంటూ ఉంటుంది. అది మీకు రెఫరెన్స్ డాక్యుమెంటేషన్ ఇచ్చాయి కదా ఇక్కడ, ఈ రెఫరెంట్ లింక్ దీంట్లో మీకు దొరుకుతుంది. లేదా ప్రాక్టీస్ చేసిన కొద్దీ మీకే వాటి యొక్క మీనింగ్ అనేది అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను కాపీ చేసిన ఏంటంటే టామ్ క్యాట్ని సర్వీస్ లాగా డిఫైన్ చేయటానికి
వాడే ప్రొసీజర్ అన్నమాట. మనం మావెన్ ఇన్స్టాల్ చేయడానికి లేదా జేడీకి ఇన్స్టాల్ చేయడానికి ఒక సింపుల్ కమాండ్ మాత్రమే రన్ చేశాము. మరి టామ్ క్యాట్కి ఎందుకు ఇంత ప్రొసీజర్ చేయాల్సి వస్తుందంటే, టామ్ క్యాట్కి కూడా డైరెక్ట్గా చేసుకునే ప్రొసీజర్ ఉంది. ఆ, కాకపోతే దానికి ఆ రెపోస్ యాడ్ చేయాలి. డౌన్లోడ్ రెపో అనేది ఒకటి ఉంటుంది. అది కనుక దొరికింది అనుకోండి, ఈ సెటప్ అంతా చేసే పని లేదు. కాకపోతే సెటప్ ఏదైతే ట్రబుల్ ఉంటుందో అది మనం ఫేస్ చేసి అది మనం నేర్చుకొని ఉంటే ఆ, ఎప్పుడైనా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో వర్క్ చేయడానికి ఈజీ అవుతుంది. సో ఇక్కడ లాస్ట్లో వాల్వ్ అనేది డిలీట్ చేయాలి. ఎందుకంటే మనం ఆటోమేషన్ డిప్లాయ్ చేస్తున్నప్పుడు అది డినే చేయకుండా ఉంటుంది అప్లికేషన్స్ అని. యా, ఇంతవరకు మనకు కావాల్సిన అయిపోయింది. ఇప్పుడు పోర్ట్ నెంబర్ మారుద్దాము. పోర్ట్ నెంబరు ఫస్ట్ వచ్చే పోర్ట్ నెంబర్ కాకుండా ఇంకా కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే కనెక్టర్ పోర్ట్ అని ఉంటుంది 8080. మనం జెన్కిన్స్ కూడా ఇదే ఇన్స్టెన్స్ లో ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి ఈ పోర్ట్ నెంబర్ 9090కి నేను పెట్టుకుంటాను. జెన్కిన్స్ ఇలా కాకుండా వేరే సర్వర్లో పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ పోర్ట్ నెంబర్తో మనకి పని లేదు, అదే పోర్ట్ నెంబర్ మనం వాడుకోవచ్చు. ఇప్పుడు టామ్ క్యాట్ ని స్టార్ట్ చేద్దాం. సో టామ్ క్యాట్ స్టేటస్ చూస్తే ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేశాం కాబట్టి స్టేటస్ రన్నింగ్ వస్తుంది. స్టేటస్ కమాండ్ చూసిన వెంటనే ఈ కన్సోల్ అనేది బ్లాక్ అవుతుంది. దాని నుంచి బయటికి రావాలంటే క్యూ కొట్టాలి. ఇప్పుడు బయటకు వస్తుంది. ఇక మన బ్రౌజర్లో టామ్ క్యాట్ ని ఓపెన్ చేసుకోవచ్చు. 8080. ఈ కమాండ్ యూఎఫ్డబ్ల్యూ అనేది ఫైర్వాల్ కమాండ్ అంటారు. సో అది రన్ చేయకపోయినా సరే డిఫాల్ట్కి ఎనేబుల్ ఉంటుంది కాబట్టి మనకి దాంతో ఇబ్బంది లేదు. ఇక్కడ మనకి పెట్టిన పోర్ట్ 9090. కావాలంటే అప్పుడు ఇది కూడా 9090 ఉంటుంది. ఈ కమాండ్ రన్ చేసినా చేయకపోయినా పెద్ద ఫరక్ లేదు. ఇక టామ్ క్యాట్ అయిపోయింది. ఇక జెన్కిన్స్ ఇన్స్టాల్ చేద్దాం. సో ఇవి రిమోట్ ఇప్పుడు టామ్ క్యాట్ కి ఈ రిమోట్ రిఫ ఏవైతే రిపాజిటరీస్ ఉంటాయో ఇవి ఉంటే మనం టామ్ క్యాట్ ని కూడా అంతలాగా కాన్ఫిగర్ చేసే పని లేదనమాట. ఇక్కడ జెన్కిన్స్ ని చూడండి, ఈ రిమోట్ రిపోస్ ఉన్నాయి కాబట్టి సింపుల్ గా మనము జెన్కిన్స్ ఇన్స్టాలేషన్ కమాండ్ వాడితే సరిపోయింది. ఆ జెన్కిన్స్ వార్ ఫైల్ డౌన్లోడ్ చేసి అది ఇది సెటప్ చేయాల్సిన పని లేదు. కానీ టామ్ క్యాట్ కి ఈ రిమోట్ రిపాజిటరీస్ మనం పెట్టలేదు కాబట్టి ఇప్పుడు చేసిన ప్రొసీజర్ అంతా చేసాము. ఓకే. సో జెన్కిన్స్ అనేది మనకు అప్డేట్ అవడానికి అందే ముందు ఏపీటీ ఐఫన్ గెట్ అప్డేట్ కమాండ్ కొట్టాము. అది ఇంకా రన్ అవుతుంది. సో అది రన్ అయ్యే లోపు మనం దీంట్లోకి వెళ్దాం. యా, మళ్ళీ ఒకసారి జస్ట్ రిపీట్ చేస్తున్నాను కొంచెం టైం ఉంది కాబట్టి. ఏంటంటే మనం ఎంటైర్ డెవాప్స్ ప్రాసెస్లో చేసే పని కోడ్ బిల్డ్ డిప్లాయ్. కోడ్కి మావిన్ వాడుతున్నాము జావా అప్లికేషన్ కాబట్టి ఎన్పిఎం అయితే ఎన్పిఎం వాడతాము, కోనన్ అయితే కోనన్ వాడతాము, ఇంకా డాట్ నెట్ అయితే డాట్ నెట్ బిల్డ్ వాడతాము. ఆ, అసలు కోడింగ్కి అది, బిల్డింగ్కి మావేను, గ్రాడెలు ఈ విధంగా వాడతాము. డిప్లాయ్కి టామ్ క్యాట్ కానీ లేకపోతే జేబాస్ అని ఇంకోటి ఉంటుంది, అది కానీ ఇట్లా మల్టిపుల్ టూల్స్ వాడతాము. ఈ ప్రాసెస్ అంతా ఆటోమేట్ చేయడానికి ఏదైనా వాడుకోవచ్చు. ఈ ప్రాసెస్ని ఆటోమేట్ చేయడానికి అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ జెన్కిన్స్. ఈ రోజు కూడా గత 15 years బట్టి జెన్కిన్స్ టాప్ లోనే ఉంది. ఈ రోజు కూడా జెన్కిన్స్ అనేది ఆటోమేషన్ కి చాలా సూపర్ గా వర్క్ అవుతున్న టూల్. సో దాని తర్వాత అజ్యూర్ డెవాప్స్, ఇంకా అజ్యూర్ డెవాప్స్ పైప్ లైన్స్ అంటారు. అది కూడా ఇదే ఆటోమేషన్ చేయడానికి బాగా యూటిలైజ్ అవుతుంది. ఈ కోర్ కాన్సెప్ట్ నేను ఏదైతే చెప్తున్నానో అది మీరు ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకుంటే ఈ రేపటి రోజున కొత్తగా మనం నేర్చుకునే టూల్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతాయి. యా, సో అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు జెన్కిన్స్ ఇన్స్టాలేషన్ కమాండ్ రన్ చేద్దాం. ఇప్పుడు జెన్కిన్స్ ఇన్స్టాలేషన్ కమాండ్ రన్ అవుతుంది.
జెన్కిన్స్ ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇప్పుడు ఆ సర్వీస్ని స్టార్ట్ చేద్దాము. ఓకే. ఇప్పుడు జెన్కిన్స్ యొక్క స్టాటస్ చెక్ చేద్దాం. చూస్తే యాక్టివ్ రన్నింగ్ అని గ్రీన్ కలర్ లో మనకు డిస్ప్లే అవుతుంది. ఈ సెషన్ నుంచి బయటకు రావడానికి క్యూ కొట్టాలి. ఇక్కడ ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ ఇక్కడ పేస్ట్ అయి ఉంది. లేదా మనం వేర్ లిప్ జెన్కిన్స్ సీక్రెట్స్ ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ కిందకి వెళ్ళి తెచ్చుకోవచ్చు. దాన్ని క్యాట్ కొడితే అప్పుడు అది మనకి ఇస్తుంది సేమ్ పాస్వర్డ్ కాపీ. అది నోట్ ప్యాడ్లో పెట్టుకుంటాను. మీకు ఆల్రెడీ చెప్పాను ఇది వన్ టైం యూజ్ మాత్రమే. యా, ఇంతటితో మనకు కావాల్సిన టూల్స్ అన్ని సెటప్ చేసుకున్నాము. ఇప్పుడు బ్రౌజర్లోకి వెళ్ళి ఆటోమేట్ చేద్దాము. ఎప్పుడైతే గిట్ బ్యాష్ నుంచి మీరు నావిగేట్ అయ్యి పక్కకి వెళ్తారో వెళ్ళే ముందు టీఓపీ టాప్ కమాండ్ కొట్టండి. సో దట్ ప్రాసెస్ ఇక్కడ రన్ అవుతుంది. ఈ సెషన్ డిస్కనెక్ట్ అవ్వకుండా ఉంటుంది. సెషన్ డిస్కనెక్ట్ అయినప్పుడు కూడా ప్రాబ్లం లేదు, మళ్ళీ కనెక్ట్ చేసుకోవాలంతే. సో ఇక్కడ చూస్తే జెన్కిన్స్, జావా, మావెన్, టామ్ క్యాట్ ఇవి ఇన్స్టాల్ చేసాం కాబట్టి ఇక్కడ జావా ప్రాసెస్ రన్ అవుతుంది. ఇక్కడ యూజర్ టామ్ క్యాట్ ప్లస్ జెన్కిన్స్ కూడా రన్ అవుతుంది. దాని యూటిలైజేషన్ చూస్తే పర్సంటేజ్ 12 ఉందన్నమాట ప్రస్తుతానికి. మనం జెన్కిన్స్లో జాబ్స్ రన్ చేసేటప్పుడు ఆ యూటిలైజేషన్ పర్సంటేజ్ పెరుగుతుంది. ఈ కాలం అనేది సిపియుది ఇక్కడది. ఈ కాలం అనేది మెమరీ. నా స్క్రీన్ మీకు కనపడుతుంది అనుకుంటున్నాను. సో సిపి ఎంత వాడుతుంది, మెమరీ ఎంత వాడుతుందో ఈ టీఓపి టాప్ కమాండ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు జెన్కిన్స్ ఓపెన్ చేసి మనం చూద్దాము. ఇది కాపీ చేసుకొని కోలన్ 8080 8080 పోర్టు మనము జెన్కిన్స్కి ఇచ్చాము. 9090 పోర్టు మనము టామ్ క్యాట్కి ఇచ్చాము. ఇది పాస్వర్డ్ కాబట్టి ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ పేస్ట్ చేస్తున్నాను. కంటిన్యూ. నేను కొంచెం స్లోగా మీకు అర్థమయ్యేటట్టు నిదానంగా వెళ్తున్నాను. ఇక ఇన్స్టాల్ సజెస్ట్ ప్లగిన్స్ క్లిక్ చేశాను. సో ఇక్కడ ఇన్స్టాల్ సజెస్టెడ్ ప్లగిన్స్ లో మనము నిన్న చేసినప్పుడు టామ్ క్యాట్ బేస్ మీదుగా జెన్కిన్స్ ని ఇన్స్టాల్ చేసినప్పుడు అది ప్లగిన్స్ ని ఇన్స్టాల్ చేసుకోలేకపోయింది. ఎందుకంటే మనము టామ్ క్యాట్ రెఫరెన్స్ ద్వారా జెన్కిన్స్ చేశాం కాబట్టి బ్యాక్గ్రౌండ్ లో కొన్ని పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ప్రాక్సీ అంటారు అది. అది సెటప్ చేసుకుంటేనే బయట ఇంటర్నెట్కి అది యాక్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు జెన్కిన్స్ అనేది ఇండివిజువల్గా ఇన్స్టాల్ చేశాం కాబట్టి జెన్కిన్స్కి ఇప్పుడు అలాంటి ఇష్యూస్ ఏం లేవు కాబట్టి డైరెక్ట్గా దానికి కావాల్సిన ప్లగిన్స్ అన్నిటిని తెచ్చుకొని ఇన్స్టాల్ చేసుకుంది. సో ఇప్పుడు రైట్ సైడ్ డౌన్ కార్నర్లో చూస్తే మన జెన్కిన్స్ వర్షన్ జెన్కిన్స్ 2.512. సో అది జెన్కిన్స్ యొక్క వర్షను. ఇది జెన్కిన్స్ రైట్ సైడ్ టాప్ కార్నర్లో చూస్తే సెట్టింగ్స్ బటన్ ఉంటుంది. ఇది జెన్కిన్స్ లేటెస్ట్ కాబట్టి సెట్టింగ్స్ ఇక్కడికి వచ్చింది. మన జెన్కిన్స్ పాత వర్షన్ అనుకోండి, లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో ఇక్కడ మేనేజ్ జెన్కిన్స్ అని ఉంటుంది. ఆ మేనేజ్ జెన్కిన్స్ ఆప్షన్ ఉంటే అప్పుడు జెన్కిన్స్లో మీకు అడ్మిన్ యాక్సెస్ ఉన్నట్టు. అది లేకపోతే మీకు బేసిక్ యూజర్ యాక్సెస్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఫ్రెష్గా జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసాం కాబట్టి ఇందులో ప్రీవియస్ జాబ్స్ ఏమీ లేవు కాబట్టి మనము జాబ్స్ని ఇన్స్టాల్ చేద్దాం. న్యూ ఐటెం క్లిక్ చేసుకొని మనం ఫ్రీ స్టైల్ జాబ్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఫ్రీ స్టైల్ జాబ్ సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టండి. ఈ ప్రాసెస్ అంతా మీకు తెలుసు. ఇక సేవ్ చేసేద్దాం. ఇక్కడ సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కాన్ఫిగర్ కనపడుతుంది కదా, దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు మనకు దీనికి కావాల్సిన ఆప్షన్స్ ఇద్దాం. లెఫ్ట్ సైడ్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇవ్వాలి. ఇందులో గిట్ సెలెక్ట్ చేసుకొని రిపాజిటరీ యూఆర్ఎల్ మనం పేస్ట్ చేద్దాం. సో ఇది యాక్చువల్గా మనకి గిట్ హబ్లో మన రిపాజిటరీ. అదొకసారి చూస్తే ఇక్కడ ఇది వారి వెబ్ ప్రాజెక్ట్ అనేది మనం వాడుతున్నది. ఇందులో ఈ కోడ్ అనే గ్రీన్ కలర్ బటన్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే మనకు క్లోన్ యూఆర్ఎల్ ఇస్తుంది. 3 ఆప్షన్స్ ఉన్నాయి: హెచ్టిటిపిఎస్, ఎస్హెచ్, గిట్హబ్ చేయాలి. మనం హెచ్టిటిపిఎస్ వాడుతున్నాము. ఇక్కడ కాపీ కమాండ్ తీసుకొని మనం ఇక్కడ పేస్ట్ చేసేస్తాం. ఇది పబ్లిక్ రిపాజిటరీ కాబట్టి క్రెడెన్షియల్స్ ఇవ్వాల్సిన పని లేదు. ఒకవేళ ఏదైనా ప్రైవేట్ రిపాజిటరీ అనుకుంటే మనం క్రెడెన్షియల్స్ ఇక్కడే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ స్టెప్ బిల్డ్ స్టెప్స్. యాడ్ బిల్డ్ స్టెప్స్లో ఇప్పుడు మనం చేసేది
లైనెక్స్, ఏడబ్ల్యూఎస్, ఉబుంటూ కాబట్టి ఎగ్జిక్యూట్ షెల్ వాడుకోవాలి. విండోస్ అనుకోండి, ఎగ్జిక్యూట్ విండోస్ బ్యాచ్ కమాండ్ అనేది వాడుకోవాలి. వంద లైనెక్స్ కాబట్టి ఎగ్జిక్యూట్ షెల్ వాడుతున్నాము. వాడి మనం జావా ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలంటే మావెన్ ప్యాకేజీ కాబట్టి మావెన్ ప్యాకేజ్ కమాండ్ వాడతాను. వాడి అప్లై, సేవ్. ఇప్పుడు జెన్కిన్స్ కాన్ఫిగరేషన్ మొత్తం ఫ్రీ స్టైల్ జాబ్లో కావాల్సింది చేసాము. ఏం చేస్తున్నాము? గిట్హబ్ నుంచి క్లోన్ చేస్తున్నాము, మావిలో పెంచుకొని బిల్డ్ చేస్తున్నాము. ఇంకా డిప్లాయ్ స్టెప్ అనేది మనము కాన్ఫిగర్ అనేది చేయలేదు. ప్రస్తుతానికి ఈ రెండు స్టెప్ల వరకు బిల్డ్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ బిల్డ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ ప్రాసెస్ రన్ అవుతుంది. ఇక్కడ చూస్తే ఆ ప్రాసెస్ మనకు బిల్డ్ అనేది స్టార్ట్ అయింది. దాన్ని బిల్డ్ అంటారు. ఇప్పుడు మనం గిట్ బ్యాష్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. మెమరీ యూటిలైజేషన్, సిపి యూటిలైజేషన్ అనేది కొంత పెరుగుతుంది. సో ఆ T2 మైక్రో ఇన్స్టెన్స్ కనుక మీరు లాంచ్ చేస్తే అది కెపాసిటీని తట్టుకోలేదు కాబట్టి అది స్ట్రక్ అవుతుంది, లేదా మీకు రెస్పాండ్ అవ్వటం మానేస్తుంది. నేను ఫస్ట్ అదే లాంచ్ చేశాను, అది రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి దాన్ని టెర్మినేట్ చేసి మళ్ళీ T2 మీడియం ఇప్పుడు స్టార్ట్ చేసి రన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తే మనకు జెన్కిన్స్ జాబ్ అనేది ఫెయిల్యూర్ స్టేటస్ లో ఉంది. ఎందుకు ఉందో చూద్దాం. కన్సోల్ అవుట్పుట్ లోకి వెళ్తే ఇక్కడ దిస్ లాంగ్ ఇస్ టూ లాంగ్ టు షో ఇయర్ అంట. ఓకే, ఎందుకు ఫెయిల్ అయిందో కిందకి స్క్రోల్ చేసి చూద్దాం. లాస్ట్ స్క్రోల్ చేస్తే మనకి ఏముంటుంది? బిల్డ్ ఫెయిలియర్ అని కనపడింది. ఫైన్. ఆ తర్వాత అనేబుల్ టు లోడ్ మోజో వార్ అంట, ఏపీ ఇన్కంపాటిబిలిటీ అంట. ఇలాంటివి చిన్న చిన్న ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. సంథింగ్ మోజో ఏదో వచ్చింది. బిల్డ్ ఫెయిల్యూర్. ఓకే, సో డీప్ సీక్ లో కనుక ఈ ఎర్రర్ మనం పేస్ట్ చేసి చూద్దాం ఏమంటుందో. సమ్ డిపెండెన్సీ ఇష్యూస్ వచ్చాయంటే ఇన్కంపాటిబుల్ మావెన్ వార్ ప్లగిన్. ఓకే, మావెన్ వర్షను మావెన్ వార్ ప్లగిన్ వర్షను ప్రాబ్లం ఉందంట. మావెన్ క్లీన్ ఇన్స్టాల్. ఓకే, సో ఇప్పుడు అన్నిటికీ మనకి బిల్డ్ చేయాలంటే రెఫరెన్స్ పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ కాబట్టి పామ్ డాట్ ఎక్స్ఎంఎల్లో ఏముంది ఇప్పుడు చెక్ చేద్దాం. ఇది యూఆర్ఎల్. దీంట్లో గిట్హబ్ లోకి వెళ్దాము. వెళ్ళి పామ్ డాట్ ఎక్స్ఎంఎల్, పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ లో ఇక్కడ వార్. సో వాడు ఏమని చెప్పాడు? బిల్డ్ ప్లగిన్స్ గ్రూప్ ఐడి ఈ పేరుతో వెతుకుదాం. ఇదిగా ఉంటుంది. ఇది అది లేనే లేదు. బిల్డ్ మావెన్ కంపైలర్ ప్లగిన్ 3.1 అని ఉంది. ఇక్కడ మావెన్ వార్ ప్లగిన్ అంటున్నాడు. ఎక్స్ప్లిసిట్ స్పెసిఫై రీసెంట్ వర్షన్ ఆఫ్ మావెన్ ప్లగిన్. ఓకే, ఎక్స్ప్లిసిట్ గా మెన్షన్ చేయమంటున్నాడు. మనం లోకల్ గా వాడిన మావెన్ ప్లగిన్ వర్షన్ ఏంటో ఒకసారి చెక్ చేద్దాం. ఇది 3.9.9. మనం ఇక్కడ ఏడబ్ల్యూఎస్ యుబుంటూలో వాడింది ఏంటో చూద్దాం. అదండి మావిన్ వర్షన్ 3.8. ఓకే, మేబీ వాటి వల్ల ఏదన్నా ఇష్యూస్ వచ్చిందని వీడు చెప్పిన పని చేద్దాం. ఏమంటున్నాడు? పామ్ డాట్ ఎక్స్ఎంఎల్లో మావెన్ వార్ ప్లగ్గిన్ని పెట్టమంటున్నాడు. ఓకే, బిల్డ్ ప్లగిన్స్లో ప్లగిన్. ఓకే, ఆల్రెడీ మనకి ప్లగిన్ ఉంది కాబట్టి ఏ విధంగా డిఫైన్ చేసుకోవాలో అది కూడా వాడిని అడుగుదాం. I modify this plugin in form.xml. Let me know how to do this. My work plugin there. వాడే కోడ్ మాడిఫై చేసేస్తాడు. ఇందుకే చాలా మంది చెప్తున్నారు
కోడ్ మనం రాసే పని లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉపయోగించుకొని ఫటాఫట్ పని అయిపోతుందని. కాకపోతే సో మనకి బేస్ కాన్సెప్ట్ తెలియాలి. తెలియకపోతే మనం స్ట్రగుల్ అవుతాం. సో వీడేం చెప్పాడంటే ప్లగిన్ అని సోర్స్ అని సంథింగ్ ఈ టైపు ఇచ్చాడు. మనం దీన్ని కాపీ చేసుకుందాం. ఇప్పుడు మీకు బేస్ కాన్సెప్ట్ తెలిసింది. ఫౌండర్ టెక్స్ట్ను మోడిఫై చేయాలి. ఆ తర్వాత ఈ చాట్ జీపీటీ ఇలాంటివి వాడుకోవచ్చని తెలిసింది కాబట్టి ఇప్పుడు మీరు వీటితో ప్లే చేసుకోవచ్చు. బేస్ కాన్సెప్ట్ తెలియకపోతే కాన్ఫిగరేషన్ ఓకే ఫైన్ లెట్స్ సి వాడు చెప్పిన సొల్యూషన్ వర్క్ అవుతుందో లేదో. మాస్టర్ బ్రాంచ్ డైరెక్ట్గా కమిట్ చేస్తున్నాను. మరి అంతకుముందు ఎప్పుడు రాలేదు ఎర్రర్, ఇప్పుడు ఎందుకు వచ్చిందా ఎర్రర్ అంటే ఇక్కడ వర్షన్స్ ఏదైనా ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు. అంటే మావిన్ వర్షన్ కావచ్చు, జేడీకే కావచ్చు. ఇట్లా ఇప్పుడు సక్సెస్ అయింది చూడండి. సో ఇప్పుడు కింద స్క్రోల్ చేస్తే బిల్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అయింది. ఇక నెక్స్ట్ మనం చేయాల్సిన పని డిప్లాయ్మెంట్. అయితే డిప్లాయ్మెంట్ కొంతమంది వేరే జాబ్ కూడా వాడుకుంటారు. అంటే దీని బిల్డ్ జాబ్ కింద పెట్టేసుకొని ఇంకొకటి డిప్లాయ్ జాబ్ కింద కూడా వాడుకుంటారు. ప్రస్తుతానికైతే మనం రెండు కలిపి చేద్దాం. సో ఈ జాబ్లో మనం చేస్తుంది ఏంటి? పోస్ట్ బిల్డ్ యాక్షన్స్. బిల్డ్ అయిపోయింది కాబట్టి ఇక పోస్ట్ బిల్డ్ యాక్షన్స్. సో పోస్ట్ బిల్డ్ యాక్షన్స్లో డిప్లాయ్ టు కంటైనర్ అనే ఆప్షన్ రావాలి. మీకు తెలిసి ఇక్కడ ఆప్షన్ లేకపోతే జెన్కిన్స్ వెళ్ళి మేనేజ్ జెన్కిన్స్లోకి వెళ్ళి మనము ఆ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకోవాలని. సో ప్లగిన్స్లోకి వెళ్ళి ఇక్కడ అవైలబుల్ ప్లగిన్స్లో కంటైనర్, సో డిప్లాయిడ్ కంటైనర్ ఉంది కదా, దాన్ని ఇన్స్టాల్ చేసేద్దాం. సో లాస్ట్ స్క్రోల్ చేస్తే డిప్లాయిడ్ కంటైనర్ దానికి కావాల్సిన డిపెండెన్సీ ఇన్స్టాల్ అవుతుంది. ఇది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనకు పోస్ట్ బిల్డ్ యాక్షన్స్లో ఆ ఆప్షన్స్ కనబడతాయి. ఉమ్. ఈలోపు ఇన్స్టాలేషన్ అయిపోయింది. మళ్ళీ జెన్కిన్స్ మెయిన్ పేజ్కి వెళ్ళి మన జాబ్లోకి వెళ్ళి కాన్ఫిగర్ క్లిక్ చేసి పోస్ట్ బిల్డ్ యాక్షన్స్కి వెళ్తే ఇక్కడ మనకు ఆప్షన్ కనపడుతుంది డిప్లాయ్ టు కంటైనర్. చూడండి ఇక్కడ డిప్లాయ్ వారు ఇయర్ టు ఏ కంటైనర్ ఆప్షన్ వచ్చింది. ఇక్కడ మనము ఏం స్పెసిఫై చేయాలో కూడా లాస్ట్ టైం ఇచ్చాను. ఏమి ఇచ్చాను? టార్గెట్ స్లాష్ స్టార్ డాట్ వార్. ఎందుకంటే టార్గెట్ అనే ఫోల్డర్ బిల్డ్ అయిపోయిన తర్వాత క్రియేట్ అవుతుంది కాబట్టి అందులో ఉన్న వార్ ఫైల్ ఏమున్నా సరే తీసుకోమని మనం చెప్తున్నాము. స్టార్ ఎందుకు పెట్టామంటే ఆ ఫైల్ ఏదన్నా పర్లేదు తీసుకోమని. కంటెక్స్ట్ పాత్ ఏంటి? దిస్ మనం ఏ పేరైనా నేర్చుకోవచ్చు. కంటెక్స్ట్ పాత్ మై అప్లికేషన్ అని పెట్టుకుంటున్నాను నేను. ఇక కంటైనర్ మనం ఇన్స్టాల్ చేసింది టామ్ క్యాట్ కాబట్టి టామ్ క్యాట్ సెలెక్ట్ చేసుకుంటాను. సరే, టామ్ క్యాట్ సెలెక్ట్ చేసుకొని క్రెడెన్షియల్స్ మనం డిఫైన్ చేయాల్సి ఉంటుంది. క్రెడెన్షియల్స్లో జెన్కిన్స్, ఇక్కడ యూజర్ నేమ్ ఏంటి? అడ్మిన్, పాస్వర్డ్ కూడా అడ్మిన్, ఐడి కూడా అడ్మిన్ ఇచ్చుకుంటున్నాను నాకు ఈజీ ఐడెంటిఫికేషన్ కోసం. ఆ క్రెడెన్షియల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక టామ్ క్యాట్ యూఆర్ఎల్ మనము ఈ లోకి వెళ్ళి ఏదైతే EC2 నెట్వర్క్ సెలెక్ట్ చేశామో దాని యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ అని తీసుకోవచ్చు, లేదా పబ్లిక్ డిఎన్ఎస్ నేమ్ అయినా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ ఉంది చూడండి, ఇది పబ్లిక్ డిఎన్ఎస్ లేదా ఇది పబ్లిక్ ఐపీ అడ్రస్. ఓకే, ఈ పబ్లిక్ డిఎన్ఎస్ తీసుకున్నాను. అది పేస్ట్ చేసి మనము పోర్ట్ నెంబర్ 9090 ఇచ్చాం కాబట్టి అది ఇచ్చాను. ఇది మళ్ళీ హెచ్టిటిపి యూఆర్ఎల్ కాబట్టి మనం ముందు http:// పెట్టాలి. క్రాస్ చెక్ చేసుకోవడానికి అదే యూఆర్ఎల్ బ్రౌజర్లో ఓపెన్ చేస్తే మనకు ఓపెన్ అయింది అనుకోండి. ఎస్, ఓపెన్ అయింది కాబట్టి అది మన కన్ఫర్మేషన్. అప్లై కొట్టి సేవ్ చేసేయండి. ఇప్పుడు బిల్డ్ చేద్దాం. బిల్డ్ చేస్తే ఇప్పుడు మనం జెన్కిన్స్లో ఏదైతే జాబ్ బిల్డ్ చేస్తున్నామో, ఏదైతే వార్ ఫైల్ మనం క్రియేట్ చేస్తున్నామో అది టామ్ క్యాట్లోకి వెళ్ళి డిప్లై అవ్వాలి. ఓకే, అది మన ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు బిల్డ్ నెంబర్ 3 క్లిక్ చేసి కన్సోల్ అవుట్పుట్ క్లిక్ చేసి కింద స్క్రోల్ చేసుకు వెళ్తే బిల్డ్ సక్సెస్ఫుల్ అయిపోయింది. అటెంప్టింగ్ టు డిప్లాయ్ వన్ ఫార్ వార్ ఫైల్ ఓకే టు ఏ కంటైనర్ టామ్ క్యాట్ 9x అని ఇది కూడా డిప్లాయ్ అయిపోయిందని చెప్తుంది. మళ్ళీ ఇక్కడ ఏంది? ఇది నాట్ డిప్లాయిడ్, యా సక్సెస్ అని చూపిస్తుంది. డిప్లాయింగ్ అంట మన టామ్ క్యాట్లోకి వెళ్ళి
అది చెక్ చేద్దాం. టామ్ క్యాట్ ఓపెన్ చేసినట్లయితే సర్వర్ స్టేటస్, దానికి కావాల్సిన క్రెడెన్షియల్స్ మనం ఇస్తే అది లాగిన్ అవుతుంది. మనం సేవ్ చేయాల్సిన పని లేదు. లిస్ట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, మై అప్లికేషన్ అనేది మనకు టామ్ క్యాట్లో డిప్లాయ్ అయింది. దాని యొక్క కంటెంట్ కూడా మనకు బ్రౌజర్లో డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా ఒక జావా అప్లికేషన్ని జెన్కిన్స్ ఉపయోగించుకొని ఆటోమేట్ చేయొచ్చు అనమాట. సో మన దీనికి వాడిన టూల్ ఫ్రీ స్టైల్ జాబ్. సో ఈ ఫ్రీ స్టైల్ జాబు, మావెన్ జాబు, ఆ తర్వాత పైప్ లైన్ జాబు, మల్టీ బ్రాంచ్ పైప్ లైన్ జాబ్, ఇవన్నీ జెన్కిన్స్ ఆఫర్ చేసే డిఫరెంట్ ఫీచర్స్ అన్నమాట. సో ఇప్పుడు నేను ఫ్రీ స్టైల్ మీకు చూపించాను. ఆ తర్వాత మావెన్ కానీ, పైప్ లైన్ కానీ, లేదా మల్టీ బ్రాంచ్ పైప్ లైన్ కానీ మీకు ఆల్రెడీ చెప్పే కాబట్టి మీరు చేసినవి వర్క్ అవుతాయి. కాదు అనుకుంటే మనం సింపుల్గా మావెన్ జాబ్ ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ మావెన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. కానీ మావెన్ ఇక్కడ లేదు కాబట్టి మళ్ళీ జెన్కిన్స్లోకి వెళ్ళి, మేనేజ్ జెన్కిన్స్లోకి వెళ్ళి, ఆ తర్వాత ప్లగిన్స్లోకి వెళ్ళి, అవైలబుల్ ప్లగిన్స్లోకి వెళ్ళి మావెన్ ప్లగిన్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. దాని పేరేంటి? మావెన్ ఇంటిగ్రేషన్ ప్లగిన్. దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే అప్పుడు ఆ జాబ్ టైప్ కూడా మనకు రెడీ అవుతుంది అనమాట. సో మావెన్ ప్లగిన్ ఇన్స్టాల్ అయిపోయింది. మళ్ళీ న్యూ ఐటెం మీదకి వెళ్ళి మావెన్ జాబ్ మనం సెలెక్ట్ చేసుకొని మావెన్ ప్రొవైడ్ సెలెక్ట్ చేసుకుని ఓకే కొట్టేద్దాం. ఇక సోర్స్ కోడ్ మేనేజ్మెంట్లో ఇవన్నీ ఆప్షన్స్ మనకు తెలిసినాయి కాబట్టి, మీకు ఆల్రెడీ చెప్పే కాబట్టి గిటి సెలెక్ట్ చేసుకొని దాన్ని పేస్ట్ చేయండి. క్రెడెన్షియల్స్ అవసరం లేదు. బిల్డ్ స్టెప్లోకి వెళ్ళి ఫార్మ్ డాట్ ఎక్స్ఎంఎల్ డిఫాల్ట్, ఇక్కడ ప్యాకేజ్ అని ఇచ్చేయాలి. పోస్ట్ బిల్డ్ యాక్షన్స్లో ఇప్పుడు మనం ఏదైతే చేసామో డిప్లాయ్ వార్ టు కంటైనర్ అని అది పెట్టుకుంటే సరిపోతుంది. టార్గెట్ స్లాష్ స్టార్ డాట్ వార్ కంటెక్స్ట్ పాత్ మావెన్ యాప్. నేను డిఫరెన్షియేట్ చేసుకోవడానికి మావెన్ యాప్ అని ఇచ్చాను. ఇక కంటైనర్ యాడింగ్లో టామ్ క్యాట్ 9. టామ్ క్యాట్ 9 ఆల్రెడీ క్రెడెన్షియల్స్ యాడ్ చేశాను కదా, అది పెట్టేశాను. టామ్ క్యాట్ యూఆర్ఎల్ కూడా ఇక్కడ ఉంది కాబట్టి అది ఇస్తాను. లాస్ట్లో స్లాష్ అప్లికేషన్ తీసేసాను. సేవ్. ఇప్పుడు బిల్డ్ చేసినట్లయితే మావిన్ అప్లికేషన్ ఇది రన్ అవుతుంది. సో ఇది ఫెయిల్ అయింది. కన్సోల్ అవుట్పుట్ మావిన్ ఇన్స్టాలేషన్ ఇస్ టు బి అవైలబుల్ ఫర్ దిస్ స్టెప్. ఓకే, వీడు ఏమంటున్నాడంటే దీనికి మావిన్ ఇన్స్టాలేషన్ దొరకలేదు అంటున్నాడు. అందుకే ఇది రన్ అవ్వలేదు అంట. ఒకసారి మనం ఏం చేద్దామంటే ఈ గిట్ బ్యాష్ లో మావిన్ ఎక్కడ పాత ఎక్కడైతే ఉందో అది చూద్దాం. మావిన్ అయిపోయిన వర్షన్ మావిన్ ఉంది. యూజర్ షేర్ మావిన్ ఎన్విరాన్మెంట్ లో ఇది ఉంది. కాపీ టాప్. ఓకే, సెట్టింగ్స్, ఆ తర్వాత టూల్స్. టూల్స్ లోకి వెళ్ళి ఇక్కడ చూస్తే మనము మావిన్ ఇన్స్టాలేషన్ ఎక్కడ ఉందో వాడు అడుగుతున్నాడు. సో ఇక్కడ ఇన్స్టాల్ ఆటోమేటికల్ అని వాడుకోవచ్చు, లేకపోతే మనము పాత అయినా ప్రొవైడ్ చేయొచ్చు. ఒకవేళ ఇప్పుడు కానీ ఫెయిల్ అయితే అప్పుడు రేపు చూద్దాం. ఆ విధంగా మావిన్ పాత్ ఇచ్చాను. అది పిక్ చేసుకుంటుందో లేదో ఇప్పుడు పిక్ చేసుకుంది. మావిన్ రన్ చేస్తుంది. బిల్డ్ కూడా సక్సెస్ అయింది. డిప్లాయ్మెంట్ కూడా సక్సెస్ అయింది. చూస్తే సెకండ్ బిల్డ్ సక్సెస్ అయింది. ఆ వెరిఫికేషన్ అనేది మనం టామ్ క్యాట్లోకి వెళ్ళి చూద్దాం. సర్వర్ స్టేటస్, లిస్ట్ అప్లికేషన్స్ చూస్తే మావిన్ ఐఫోన్ యాప్ అనేది ఇక్కడ వచ్చేసింది. చూసారా, సేమ్ అప్లికేషన్ జెన్కిన్స్ లోన వేరే జాబ్ కాన్ఫిగరేషన్ ద్వారా మనము చేయగలిగాము. సో ఇక నెక్స్ట్ టైప్ ఆఫ్ జాబ్ పైప్ లైన్. మళ్ళీ న్యూ ఐటమ్ మీద క్లిక్ చేసి పైప్ లైన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైప్ లైన్ సెలెక్ట్ చేసుకుని ఓకే కొట్టేసేయండి. మనం పైప్ లైన్ మీకు తెలిసి ఏమి ఇవ్వాలి, ఇక్కడ మనం డిఫైన్ చేయాలి పైప్ లైన్ అనేది. సో మనం పైప్ లైన్ లాస్ట్ టైము ఇక్కడ పెట్టాం కాబట్టి దాని దగ్గర నుంచి మనం తెచ్చుకుందాం. ఇది మన యొక్క పైప్ లైన్ కంటెంట్. దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేయండి.
అయితే మనం లాస్ట్ టైం ఇక్కడ ఇచ్చింది బిఏటి బ్యాట్ అంటే అది విండోస్కి మాత్రమే పనిచేస్తుంది. సో ఇది లైనెక్స్ కాబట్టి మనం బిఏటి బ్యాట్ తీసేసి ఎస్హెచ్ ఇవ్వాలి. ఓకే. ఆ తర్వాత ఇక్కడ కాపీ కమాండ్ కూడా మనకు వర్క్ అయ్యేది విండోస్కి, అది లైనెక్స్కి వర్క్ అవ్వాలి కాబట్టి ఈ విధంగా ఎస్హెచ్ అని పెడుతున్నాను. ఎస్హెచ్ కాదు, సారీ, సిపి అని పెట్టాలి. సిపి స్పేస్ -R పెడితే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. అక్కడ నుంచి మనకు టామ్ క్యాట్ ఎక్కడైతే విబాప్స్ ఫోల్డర్ ఉందో అక్కడ కాపీ అవ్వాలి. సో ఈ పాత్ మనం అప్డేట్ చేయాలి. సో ఈ పాత్ తీసేసి నేను జెన్కిన్స్లోకి వెళ్ళి ఓపిటి టామ్ క్యాట్ అపాచే టామ్ క్యాట్ వెబ్ యాప్స్, సో ఇదనమాట ఆ పాత్ యొక్క లొకేషన్. దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ పెట్టేస్తాను. దాని ఉద్దేశం ఏంటంటే ఆ క్రియేట్ అయిన వార్ ఫైల్ అనేది మనకు ఈ వెబ్ యాప్స్ అనే ఫోల్డర్లోకి పంపించబడుతుంది. ఓకే. సేవ్. ఇప్పుడు మనం బిల్డ్ కొట్టినట్లయితే ఈ సింపుల్ పైప్ లైన్ మావిన్ అప్లికేషన్ని క్లోన్ చేసుకొని బిల్డ్ చేసుకొని మనకు టామ్క్యాట్లోకి డిప్లాయ్ చేస్తుంది. ఇది కూడా మావిన్ అయితే సక్సెస్ఫుల్ అయింది కానీ ఎందుకో ఇక్కడికి ఫెయిల్ అయింది. ఎందుకంటే జెన్కిన్స్కి టామ్ క్యాట్లో వెబాప్స్లో ఉన్న ఫోల్డర్కి డిప్లాయ్ చేయడానికి పర్మిషన్స్ లేవు. ఇప్పుడు మనము ఆ పర్మిషన్స్ ప్రొవైడ్ చేయాలి. ఇన్ కేస్ ఏం పర్మిషన్ ప్రొవైడ్ చేయాలో మీకు తెలియకపోతే ఇదే స్క్రీన్ షాట్ తీసుకొని ఏదైతే ఎర్రర్ వస్తుందో దాన్ని మీరు మన ఏ టూల్ డీప్ డీప్ సీక్ కానీ లేదా చాట్ జీపీటీ కానీ వాడితే వాళ్ళు ఆ రెస్పాన్స్ ఇస్తారు. ఇది ఈ విధంగా మనం చూడొచ్చు. ఐఎమ్ గెట్టింగ్ దిస్ ఎర్రర్ వైల్ కాపీయింగ్ ద డేటా. సో ఇక్కడ రెండు సొల్యూషన్స్ ఇచ్చాడు వీడు. మనము ఏ సొల్యూషన్ అయినా వాడుకోవచ్చు. ఇక్కడ వీడేంటంటే స్పెసిఫిక్ వార్ ఫైల్ పంపిస్తే వర్క్ అవుతుంది అంటున్నాడు కాబట్టి దీన్నే వాడి చూద్దాం. వర్క్ అవ్వకపోతే అప్పుడు సెకండ్ సొల్యూషన్కి వెళ్దాం. ఇదేనా, ఇదే కదా ఇచ్చింది. టార్గెట్ స్లాష్ లేదా ఇదే కాపీ సూడో పెట్టమన్నాడా? ఓకే, అదని పెట్టుకోవచ్చు మనం. బిల్డ్ నౌ. ఇది కూడా సెకండ్ కూడా ఫెయిల్ అయింది, ఎందుకో చూద్దాం. డెస్టినేషన్ పాత్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, ఇట్స్ నాట్ ఏ ఎంటీ డైరెక్టరీ. ఓకే. సో ఇచ్చిన కమాండ్ లో ఏదో చిన్న తప్పు ఉన్నట్టుంది. వేరే పేరు వద్దాం, ఏబిసిడి డాట్ వార్. ఆల్రెడీ ఆ పేరు ఉంటుందంట కాబట్టి ఓవర్ రైడ్ చేసుకుని కమాండ్ ఇస్తే సరిపోతూ మళ్ళీ ఏదో ఎర్రర్ వచ్చింది. ఓహో, గిట్ క్లోన్ చేసేటప్పుడు నాకు ఇది ఆల్రెడీ ఉంటుంది. ఓ సారీ. సో బేసిక్గా ఏంటంటే నేను గిట్ క్లోన్ చేసేటప్పుడు నాకు ఈ ఫోల్డర్ ఆల్రెడీ ఉంది, నేనేం చేశాను అని అడుగుతుంది. కాబట్టి మనం ముందే దాన్ని డిలీట్ చేసాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఇది పెట్టాల్సిన పని లేదు. సేవ్. బిల్డ్ నవ్వు. ఇప్పుడు ఎక్కువసేపు సక్సెస్ అయిద్దాం అనుకుంటున్నాను, చూద్దాం. మళ్ళీ ఫెయిల్ అయింది. మావిన్ బిల్డ్ సక్సెస్ఫుల్ అయింది బట్
ఆ, ఓకే, సూడో కమాండ్ పెడితే దానికి పాస్వర్డ్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో సూడో పెట్టడం దానికి నచ్చలేదు కాబట్టి ఇక నెక్స్ట్ సొల్యూషన్కి వెళ్దాం. డీప్ సీక్ లో ఏముంది? నెక్స్ట్ సొల్యూషన్ పర్మిషన్స్ మార్చుతాం. వీడు ఇది ఇచ్చాడు, మేక్ షూర్ ద యూజర్ ఆఫ్ ది వెబ్ ఆప్స్ డైరెక్టరీ అంటున్నాడు. ఓకే, సో వెబ్ ఆప్స్ డైరెక్టరీకి ఏ పర్మిషన్స్ ఉన్నాయో, ఇది టామ్ క్యాట్ కాబట్టి టామ్ క్యాట్ యూజరే ఉంటుంది. దాన్ని మనము జెన్కిన్స్ యూజర్కి మార్చాలి, లేదా ఈ 557 కమాండ్ ఇచ్చినా సరిపోతుంది. సరే, దీన్ని ఇచ్చి చూద్దాం థర్డ్ సొల్యూషన్. ఈ సెషన్ డిస్కనెక్ట్ అయినట్టుంది గిట్ బ్యాచ్. సెషన్ డిస్కనెక్ట్ అయింది. నేను మళ్ళీ కనెక్ట్ చేస్తాను. ఈసారి బ్రౌజర్ నుంచి కనెక్ట్ చేస్తాను, ఈజీగా ఉంటుంది. సెషన్ డిస్కనెక్ట్ అయింది. వచ్చేసింది. క్లియర్ ద స్క్రీన్ సూడో. ఈరోజు కొంచెం టైం ఎక్కువ పట్టింది, ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇక ఈ కమాండ్ మనం రన్ చేస్తే అది సెట్ అవుతుంది. యా, ఇప్పుడు రన్ చేసాం కాబట్టి పైప్ లైన్ మళ్ళీ ఒకసారి బిల్డ్ చేసి చూద్దాం. మళ్ళీ ఫెయిల్ అయింది. ఆ పర్మిషన్ ఇంకా సెట్ అవ్వలేదు. ఓ కాదు, ఈ పైప్ లైన్ లో మన సూడో ఆప్షన్ మనం ఇంకా తీసేయలేదు, అది తీసేయాలి. బిల్డ్ నౌ. మళ్ళీ ఫెయిల్ అయింది. ఓకే, పర్మిషన్ డినైడ్. యా, పర్మిషన్స్ ఇంకా దానికి సెట్ అవ్వలేదు. సో అదేంటో మనం చూడాల్సింది. ఇంకా స్లాష్ ఓపీటీ టామ్ క్యాట్ ఓపీటీ స్లాష్ టామ్ క్యాట్ అపాచే వెబ్ యాప్స్. ఇది వెబ్ యాప్స్ ఫోల్డర్, ఇది టామ్ క్యాట్ ఓనర్షిప్ తో ఉంది, అందుకే దీనికి కుదరట్లేదు. ఆ, దీనికి జెన్కిన్స్ కూడా పర్మిషన్స్ రావాలి, అప్పుడే దీన్ని యాక్సెస్ చేయగలదు. రీడు యూజియు అన్ని రీడ్ అవుతుంది. మ్మ్, వీడు చెప్పిన థర్డ్ సొల్యూషన్లో దీన్ని ట్రై చేసి చూద్దాం. ఇది కూడా పేస్ట్ చేసి చూద్దాం. ఇవి కామన్ పర్మిషన్ సర్వర్స్, ఇవి జనరల్గా వస్తూనే ఉంటాయి. పర్ఫెక్ట్ కమాండ్ దొరికేంత వరకు మనకి ట్రబుల్ తప్పదు. మ్మ్. సరే, ఇది టైం పడుతుంది. దీన్ని నేను రేపు ఫిక్స్ చేసి ఏ కమాండ్ ద్వారా ఫిక్స్ చేయాలో కూడా చెప్తాను. లేదంటే ఇప్పుడే చేసేద్దామంటే ఇక్కడ సింపుల్గా ఓపెన్ టు ద వరల్డ్ పర్మిషన్ ఇస్తే అన్నీ సెట్ అవుతాయి మోస్ట్లీ. మళ్ళీ ఫెయిల్ అయింది. ఓ, 777 ఇచ్చినా అది తీసుకోవట్లేదా? కెనాట్ స్టార్ట్ పర్మిషన్ డినైడ్. ఓకే, మళ్ళీ ఈ విధంగా ట్రై చేద్దాం. బిల్ నో. మళ్ళీ ఫెయిల్ అయింది. ఓకే, ఇంకా రో డైరెక్టరీ తగ్గిస్తాను. ఇప్పుడు అనండి. సో ఓపీటీ టామ్ క్యాట్ లో ఈ అపాచీ ఫోల్డర్ కి ఫుల్ యాక్సెస్ ఇవ్వడం వల్ల అప్పుడు సక్సెస్ అయింది. బట్ అది ఐడియల్ వే అయితే కాదంటే అలా చేయటం అనేది కరెక్ట్ కాదు. పర్మిషన్స్ అనేది మనము ప్రాపర్గా ఇచ్చుకోవాలి. అది ఏ పర్మిషన్స్ ఇవ్వాలో నేను రేపు మీకు చెప్తాను. ఇది పైప్ లైన్ కూడా మనం వాడింది. సో ఇదే పైప్ లైన్ కూడా మనము జెన్కిన్స్ లో కూడా కమిట్ చేద్దాం, అదే సారీ గిటబ్ లో.
ఇక్కడ జెన్కిన్స్ ఫైల్ అనేది ఫార్మాట్ ఉన్నది కాబట్టి నేను ఇంకో కొత్త ఫైల్ క్రియేట్ చేస్తాను. దాని పేరు జెన్కిన్స్ ఫైల్ లైనెక్స్. లైనెక్స్ సంబంధించిన జెన్కిన్స్ ఫైల్ ఇక్కడ పెట్టేశాను. కమిట్ డైరెక్ట్లీ టు ద మాస్టర్ బ్రాంచ్. ఇప్పుడు అదే ఫైల్ నేను ఈ పైప్ లైన్లో యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు అంటే డ్రాప్ డౌన్లో పైప్ లైన్ స్క్రిప్ట్ ఎస్సిఎం పెట్టేసి స్క్రిప్ట్ పాత్లో ఈ ఫైల్ నేమ్ ఇవ్వాలి. యూఆర్ఎల్ అనేది మనకు తెలిసి ఏది ఇవ్వాలో ఇక్కడ మనకి రిపో మీద క్లిక్ చేస్తే గ్రీన్ కలర్ మీద క్లిక్ చేసుకొని ఈ యూఆర్ఎల్ ఉంటుంది కదా దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ గిట్ సెలెక్ట్ చేసుకొని అది ఇస్తే సరిపోతుంది. ఫైన్ సేవ్ బిల్ నౌ. ఇప్పుడు కూడా బిల్లు సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? గిట్లో ఉన్న కోడ్ అనేది ఇప్పుడు మనం డైరెక్ట్గా పెట్టలేదు. సేమ్ బిల్ అనేది సక్సెస్ఫుల్గా జరిగింది. చూస్తే సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది. కాన్ఫిగర్లోకి వెళ్ళి మనం చూద్దాం ఏ ఆప్షన్స్ ఇచ్చామో. కింద స్క్రోల్ చేసి ఏమి ఇచ్చాము? గిట్ రిపాజిటరీ యూఆర్ఎల్ ఇచ్చాము. ఆ తర్వాత స్క్రిప్ట్ పాత్ జెన్కిన్స్ ఫైల్ లైనెక్స్ ఇచ్చాము. ఓకే. ఇక లాస్ట్ ఆప్షన్ మల్టీ బ్రాంచ్ పైప్ లైన్ కూడా మీకు ఇవన్నీ చూసాం లాస్ట్ టైము. అది కూడా ఫినిష్ చేసేద్దాము, అయిపోతుంది. యాడ్ ఫైల్, క్రియేట్ న్యూ ఫైల్. సో ఏం ఫైల్ ఇవ్వాలి ఇక్కడ? ఇంతకుముందున్న జెన్కిన్స్ ఫైల్ అనేది విండోస్కి సంబంధించింది కాబట్టి అది వర్క్ అవ్వదు. కాబట్టి మనము లైనక్స్ సంబంధించిన జెన్కిన్స్ ఫైల్ మాత్రం ఇవ్వాలి. కాబట్టి దాన్ని కాపీ చేసుకొని వేరే బ్రాంచ్లోకి వెళ్తున్నాను. వేరే బ్రాంచ్లోకి వెళ్ళి ఇది మన రిపోర్ట్స్లో వేరే బ్రాంచ్లోకి వెళ్ళి కొత్త ఫైలు క్రియేట్ చేయాలి. యాడ్ ఫైల్, క్రియేట్ న్యూ ఫైల్, కంటెంట్ క్రియేట్ చేసి జెన్కిన్స్ ఫైల్ లైనక్స్ కమిట్ చేంజెస్. కమిట్. ఓకే. సో ఇక్కడ ఈసారి జెన్కిన్స్ ఫ్రీ స్టైల్ అయిపోయింది, మావెన్ అయిపోయింది, పైప్ లైన్ అయిపోయింది. మల్టీ బ్రాంచ్ పైప్ లైన్కి లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో న్యూ ఐటెం క్లిక్ చేసుకొని మల్టీ బ్రాంచ్ పేరు ఇచ్చేసి మల్టీ బ్రాంచ్ పైప్ లైన్ సర్వీస్ ఓకే కొడితే సరిపోతుంది. మళ్ళీ సేవ్ చేసేయండి. లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో స్కాన్ మల్టీ బ్రాంచ్ పైప్ లైన్. ఇప్పుడు అది రిపాజిటరీలోకి వెళ్ళి చెక్ చేసుకుంటుంది. ఏమైతే జెన్కిన్స్ ఫైల్స్ దానికి దొరుకుతాయో ఆ బేస్ మీదుగా జాబ్స్ని క్రియేట్ చేస్తుంది. ఇదేం మన గిట్హబ్ యూఆర్ఎల్ ఇవ్వలేదు, సారీ. ఇక్కడ బ్రాంచ్ సోర్స్లో యాడ్ సోర్స్లో గిట్హబ్ కలెక్ట్ చేసుకోవాలి, గిట్హబ్ కాదు. ఇటు పోయింది మళ్ళీ ఇది. క్లోజ్ గిట్ రిపాజిటరీ యూఆర్ఎల్, ఇది కాదు. రిపాజిటరీ యూఆర్ఎల్ రూట్ లొకేషన్కి వెళ్ళి ఇది కాపీ చేసుకొని అది పేస్ట్ చేసేసి క్రెడెన్షియల్స్ పెట్టాల్సిన పని లేదు. ఆ తర్వాత మనకి జెన్కిన్స్ ఫైల్ అనేది జెన్కిన్స్ ఫైల్ లైనక్స్ కాబట్టి ఆ పేరు ఇచ్చేసి సేవ్ కొట్టేసేయండి. ఇప్పుడు ఎక్కడైతే జెన్కిన్స్ ఫైల్ ఫౌండ్ దొరుకుతుందో అన్ని జాబ్స్ క్రియేట్ చేస్తుంది. యా, 2 జాబ్స్ మనకి రన్ అవుతున్నాయి. ఎందుకంటే మన గిట్హబ్లో టూ జా 2 బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క బ్రాంచ్లో జెన్కిన్స్ లైనక్స్ ఉంది కాబట్టి ఆ విధంగా మనకు బిల్డ్ అవుతుంది. చూస్తే బిల్డ్ కూడా సక్సెస్ఫుల్ అయింది రెండిట్లో. సో ఫైనల్గా మనము ఏం చేసామంటే లాస్ట్ టైం ఏదైతే ప్రొసీజర్ చేసామో అదే ప్రాసెస్ మనం చేసాము. కొత్తగా చేసింది ఏం లేదు. లాస్ట్ టైం విండోస్లో చేసాము, ఇప్పుడు లైనక్స్లో చేసాము అంతే. సో ఒకసారి సమరైజ్ చేసి ఇక సెషన్ క్లోజ్ చేసేస్తాను. మనం ఏం చేస్తున్నాము? ఆటోమేట్ చేస్తున్నాం ఒక జావా అప్లికేషన్ యొక్క సిఐసిడి ప్రాసెస్ని. దేన్ని ఉపయోగించుకొని? జెన్కిన్స్ని ఉపయోగించుకొని. ఎక్కడ చేస్తున్నాము? ఏడబ్ల్యూఎస్ EC2 ఉబుంటూలో చేస్తున్నాము. దానికి వాడే టూల్స్ గిటాబు, మావెను, టామ్ క్యాట్, జెన్కిన్స్. ఈ ఇన్స్టాలేషన్స్ అని ఆల్రెడీ మనం ప్రీవియస్గా చూసాము, ప్లస్ ఈ రోజు కూడా మనం చూసాము.
సో ఈ స్టెప్స్ అన్ని ఫాలో అయితే మనం ఇన్స్టాలేషన్ చేసేయచ్చు. అదేవిధంగా మనం కాన్ఫిగరేషన్ కూడా చేసేయచ్చు. సో మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. నీడ్ టు యాడ్ సేమ్ జెన్కిన్స్ ఫైల్ ఇన్ ఆల్ బ్రాంచెస్. అవును, జెన్కిన్స్ ఫైల్ సేమ్ అయి పెట్టాల్సిన పని లేదు. బట్ ఫైల్ నేమ్ ఏదైతే పెడతారో అదే పేరు అది తీసుకుంటుంది. ఇక అన్ని బ్రాంచెస్ లో ఒక్కొక్క బ్రాంచ్ లో ఒక్కొక్క టైప్ ఆఫ్ జెన్కిన్స్ ఫైల్ పెట్టుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మీ బ్రాంచ్ లో మీకు సంబంధించిన జావా కోడ్ ఉంటుంది, వేరే బ్రాంచ్ లో వాళ్ళకి సంబంధించిన చేంజెస్ ఉంటాయి. సో వాళ్ళకి బిల్డ్ అవుతుంది. సేమ్ అయినా పెట్టుకోవచ్చు, డిఫరెంట్ అయినా పెట్టుకోవచ్చు, దాంట్లో ఇబ్బంది లేదు. ఎప్పుడు సేమ్ పెట్టుకుంటారు, ఎప్పుడు డిఫరెంట్ పెట్టుకుంటారు అంటే డిప్లాయ్ చేసే సర్వర్ ఒకటే అనుకోండి సేమ్ పెట్టుకుంటారు. డిప్లాయ్ చేసే సర్వర్ డిఫరెంట్ అనుకోండి, ఆ ఒకటి రెండు ఆప్షన్స్ మారుతాయి అంతే. అది కూడా ఒకసారి చూపిస్తాను. ఇక్కడ జెన్కిన్స్ ఇందులో ఫీచర్ డెవ్ అనేది శ్రీని బ్రాంచ్ అనుకుంటే శ్రీని సంబంధించిన చేంజెస్ జెన్కిన్స్ ఫైల్లో పెట్టుకుంటాడు. అలా కాకుండా ఆ, రవికి సంబంధించిన బ్రాంచ్ వేరేదని ఉంది అనుకోండి, అతని మోడిఫికేషన్స్ ఇక్కడ చేసుకొని వేరే బ్రాంచ్లో పెట్టుకుంటాడు. సో ఎక్కడైతే జెన్కిన్స్ ఫైల్ అనే పేరు ఉంటుందో, జెన్కిన్స్ ఫైల్ అయిపోయిన లైనక్స్ అనే పేరు ఉంటుందో, అది జెన్కిన్స్ జాబ్ రికగ్నైజ్ చేసి జాబ్ని బిల్డ్ చేస్తుంది అనమాట. ఆ చేంజెస్ సేమ్ ఉండొచ్చు, డిఫరెంట్ ఉండొచ్చు. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా ఏమి డౌట్స్ లేకపోతే ఈ రోజుకి డిస్కనెక్ట్ చేద్దాము. నేను ఈ వీడియోని యూట్యూబ్లోను పంపిస్తున్నాను, జిప్ ఫైల్ కూడా అప్లోడ్ చేస్తాను. ఓకే. యా, థ్యాంక్ యూ.